కెనడా పిఆర్కి వచ్చేసి మనకి ఇది కూడా మనకు 5 years వీసా అండి. 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. ఎవరైతే యూఎస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవాలి అంటే వన్స్ మనకి కెనడా సిటిజన్షిప్ వచ్చింది అంటే మనం యూఎస్కి కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అండ్ దీని ఎలిజిబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. 67 పాయింట్స్ అండి. 67 పాయింట్స్ అనేవి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, దీన్ని కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు. ఐటీ పర్సన్స్ కానివ్వండి, నాన్ ఐటీ పర్సన్స్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫైల్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఫార్మసిస్ట్ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, ఎవరైనా కానీ మినిమం గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా మనం కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు. ఈజీగా పిఆర్ అనేది వాళ్ళకి వస్తుంది. అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో పాటు ఈజీగా సెటిల్ కావచ్చు అండి. అలానే ఆస్ట్రేలియా పిఆర్ కూడా సేమ్ అండి. అది కూడా మనకు వచ్చేసి 8 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాని ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 65 పాయింట్స్ ఉంటుంది. ఇది ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ అండి. ఐఎల్స్ అకాడమిక్ రాసుకోవచ్చు. దాన్ని కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు. హెల్త్ కేర్ సెక్టర్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ కానివ్వండి, ఐటీ ప్రొఫైల్స్ కానివ్వండి, నాన్ ఐటీ ప్రొఫైల్స్ కానివ్వండి, మినిమం గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా అప్లై చేయవచ్చు కండి. ఇండియా నుంచి కూడా అప్లై చేయవచ్చు, లేదంటే అబ్రాడ్లో ఉన్న అక్కడ నుంచి కూడా మనం పిఆర్కి అప్లై చేసుకోవచ్చు ఈజీగా. కెనడా అయినా ఆస్ట్రేలియా పిఆర్కి వెళ్ళాలి అనుకుంటే.